స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ ఉదయం ఆయన స్వరం వినగలిగినటువంటి కృపను, ఇటు భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేసినందులకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యముకు అధిపతికి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి భయము లేకుండా అనేటువంటి మాట. ఎవరి భయం? మనుషుల్ని భయపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. తెలియకుండానే ఏదో రకంగా ఏదో విధంగా మనలో భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరం దేవుడు మన జీవితంలో, ఈ దినం మన జీవితంలో దేవుడు ఎవరి భయం లేకుండా ద్రాక్ష చెట్టు క్రిందన ఆయన మనల్ని నెమ్మదిగా కూర్చోబెట్టబోతున్నాడు. ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఫలించుటకు సాదృశ్యం. ద్రాక్ష తీగ మరి అది అంటుకట్టుబడినప్పుడు ఆ తీగ వర్ధిల్లుతుంది, ఫలిస్తుంది. ద్రాక్ష తీగ ఎప్పుడు పచ్చదనంగా కనబడేటువంటి విస్తరించేటువంటి సుగుణం ద్రాక్ష తీగుకున్నటువంటి సుగుణం. అయితే దేవుడు ఈ సంవత్సర కాలంలో ద్రాక్ష ఏ రీతిగా ఫలిస్తుందో, ఏ రీతిగా కాపు కాస్తుందో, ఏ రీతిగా విస్తరిస్తుందో, ఏ విధంగా అల్లుకుపోతుందో దేవుడు మన జీవితాన్ని కూడా ఈ సంవత్సర కాలంలో ఆ విధంగా ఫలించేవారిగా, అభివృద్ధి చెందేవారిగా, విస్తరించేవారిగా మన జీవితాన్ని ఆ విధంగా దేవుడు దీవించడానికి సంసిద్ధుడిగా ఇష్టపడుతున్నాడు. 2వ తలంపు, అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. ఎవరి భయం లేకుండా ద్రాక్ష చెట్టు కిందను అంజూరపు చెట్టు కిందను కూర్చుందును అంటున్నాడు. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే సమాధానానికి, నెమ్మదికి అంజూరపు చెట్టు సూచనగా సాదృశ్యంగా ఉన్నది. అంజూరపు చెట్టు అనేటువంటిది ఎవర్ లాస్టింగ్ ట్రీ. ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా కానీ అది ఎండిపోయినట్టు కనపడిద్ది, కానీ దాంట్లో పచ్చదనం అనేటువంటి చిగురు అనేటువంటిది ఉంటుంది. అంజూరపు కొమ్మ, అంజూరపు ఆకు అనేటువంటిది పీస్కు, అది సమాధానానికి సాదృశ్యంగా ఉన్నది. మరి ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి వారు నెమ్మదిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, సంతోషభరితులుగా ఉంటారు. దేవుడు ఈ దినం ఈ మాటల ద్వారా దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు తన యొక్క ప్రణాళికలను, ఆయన కార్యాలు చేయటానికి మనల్ని ద్రాక్ష తీగలాగా ఫలింపజేయబోతున్నాడు, వర్ధలింపజేయబోతున్నాడు. అంజూరపు చెట్టు నెమ్మది, సమాధానంగా ఉన్నట్లు, సూచనగా ఉన్నట్లుగా మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా అట్టి నెమ్మదిని, అట్టి సమాధానానికి వారసులుగా చేయుటకు పరిశుద్ధాత్ముడు ఈ దినం మనందరికీ అట్టి రీతిగా స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునే దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ద్రాక్ష తీగ ఏ రీతిగా ఫలిస్తూ, విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతుందో ప్రభువా, మా జీవితాలు కూడా మీతో మేము అంటుకట్టబడ్డప్పుడు ఆ విధంగానే ఫలిస్తాం. మీలో మేము అంటుకట్టబడ్డప్పుడు ఆ విధంగానే విస్తరిస్తాం ప్రభువా. మీ వాక్యం మీద మేము కట్టబడ్డప్పుడు నాయన మేము ఏ రీతిగా బలంగా, స్థిరంగా ఉంటామనేటువంటిది గుర్తెట్టుగేటువంటి కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అంజూరపు చెట్టు ఏ విధంగా సమాధానానికి, నెమ్మదికి సూచనగా ఉన్నదో నా తండ్రి, ఆ చెట్టు కింద మమ్మల్ని కూర్చొనిస్తానని జ్ఞాపకం చేశాను. దేవా, మేము కూర్చుని నెమ్మదిగా
సమాధానంగా ఉండేటువంటి కృపిస్తానన్నావు ప్రభా. ఈ ఉదయం నా తండ్రి దేవా, వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబాల్లో నాయన నెమ్మదిని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, ఆందోళనలతో, అలజడులతో, ఆవేదనతో నాయన దేవా ఉన్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయం వారిని మీరు దర్శించండి. ఈ ఉదయం మీరు బలపరచండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ప్రతి అసమాధానాన్ని, అశాంతిని యేసునామములో మీరు తీసివేసిన ఆయన వారికి నెమ్మదిని దయచేయండి. వారి కుటుంబాలకి సమాధానాన్ని, సంతోషాన్ని మీ నామములు వారికి అనుగ్రహించి, మీ కార్యాల ద్వారా, మీ వాగ్దానాల ద్వారా వారి జీవితాలు స్థిరపరిచి బలపరచమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.